బిగ్ బాస్ అని తీసేసి లవ్ బాస్ అని పెట్టుకో. హలో ఎవరివన్, వెల్కమ్ టు తాలింపు స్టూడియో బిగ్ బాస్ టాక్ డే 10. రోజు రోజుకి ఈ బిగ్ బాస్ అనేది ఎంత వరస్ట్గా సాగుతుందంటే అంత వరస్ట్గా సాగుతుంది. అది పక్కన పెట్టేస్తే కామనర్స్ ఎంత వర్స్ బిహేవ్ చేస్తున్నా సరే బిగ్ బాస్ ఒక మాట కూడా చెప్పకపోవడం అనేది నాకేం అర్థం కావట్లేదు. అంటే టీఆర్పీ కోసం ఏం జరుగుతుందో చూస్తూ ఉండిపోవడమేనా? నాకు రోజు రోజుకి శ్రీజని చూస్తుంటే నేను పర్సనల్గా ఎక్కువ ఫ్రస్ట్రేట్ అయిపోతాను. ఆమెని స్క్రీన్ మీద చూస్తున్నా, ఆ మాట విన్నా, అది ఏంటి ఆ మాట తీరు కానీ. ఇంకో థింగ్ ఏంటి అంటే మనకి ప్లే అయ్యే 1 hour ఎపిసోడ్ కన్నా ఇదివరకు వన్సీల్లో అంత స్టఫ్ ఉండేది కాదు, ఎవరో ఎక్కువ చూసేవాళ్ళు కాదు. బట్ ఇప్పుడు ఏంటంటే మనకి రిలీజ్ చేసే 1 hour ఎపిసోడ్ల కన్నా ఎక్కువ అన్సీల్లోనే ఉంటుంది. ఈవెన్ నామినేషన్స్ చాలా పాయింట్స్ కూడా మనకి అన్సీల్లోనే వచ్చినాయి. అది ఎందుకు ఇలా చేస్తున్నారు అనేది కూడా నాకు అర్థం కావట్లేదు. మెయిన్ పాయింట్స్ కూడా తీసేస్తున్నారు, అది ఎందుకు అనేది నాకు అర్థం కావట్లేదు. మేబీ ఈ అన్సీన్ అలవాటు చేయడానికి అయ్యి ఉండొచ్చు. ఇంకోటి, బిగ్ బాస్ టీమ్ ఆల్రెడీ ఓనర్స్ కి ఇవ్వాల్సిన, కామనర్స్ కి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ అన్ని కూడా ఇస్తున్నారు. ఈవెన్ ఇంకా టాస్కుల్లో కూడా ఇస్తే ఈ టెనెంట్స్ ఇంకెప్పుడు ఓనర్స్ అయ్యేది నాకు అర్థం కాదు. అంటే సెలబ్రిటీస్ ఆ టెనెంట్స్ లానే ఉండిపోవాలని నాకు అర్థం కాదు. కెప్టెన్సీ టాస్క్ కి మీరు ఒక టైం డ్యూరేషన్ ఇచ్చారు, వీళ్ళకేమో 10 hours అంట, కామనర్స్ కి సెలబ్రిటీస్ కేమో 12 hours అంట. అది పక్కన పెట్టేస్తే పోనీ అట్లీస్ట్ వీళ్ళ వైపు ఎవరైనా స్ట్రాంగ్ టీం ఉన్నారా అంటే సెలబ్రిటీస్ వైపు ఎవ్వరు లేరు. బర్నీ గారు అటే ఉన్నారు, సంజన అటే ఉంది. అది పక్కన పెట్టేస్తే మెన్ పవర్ కామనర్స్ కి ఎక్కువ ఉంది. కళ్యాణ్ గాని, మనీష్ గాని, హరీష్ గాని, డెమోన్ పవన్ గాని. సో అక్కడే ఏ టీం ఎంత స్ట్రాంగ్ ఉంది, ఎంత వీక్ ఉందని తెలిసిపోతుంది. ఇందులో మళ్ళీ మీరు ఇంకా బెనిఫిట్స్ ఇస్తే అది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు అర్థం కావట్లేదు. అంటే వీళ్ళకి స్కోప్ ఇవ్వాలి కదా, స్కోప్ ఇవ్వకుండా ఎక్కడికక్కడ మీరు తొక్కేస్తూ ఉంటే సెలబ్రిటీస్ ఎప్పుడు ఓనర్స్ అవుతారు అనేది నా ఫీలింగ్. అది పక్కన పెట్టేసి ఈ రీతు, డెమోన్ పవన్, కళ్యాణ్, మీరు షోకి గేమ్ ఆడడానికి వచ్చారా, పత్తాపరాలు చేయడానికి వచ్చారా, నాకైతే అర్థం కావట్లేదు. మరి చెత్తగా ట్రయాంగిల్ లవ్ స్టోరీలు నడిపించడమే నాకు అర్థం కావట్లేదు. డెమోన్తో మాట్లాడితే కళ్యాణ్ గాడు హట్ అవుతాడు, కళ్యాణ్తో మాట్లాడితే డెమోన్ గాడు హట్ అవుతాడు. ఏంది ఇది నాకు అర్థం కాదు. ముగ్గురు వన్ ఆఫ్ ద యారగెంట్ వరస్ట్ కంటెస్టెంట్ ఇప్పటి వరకు ఇన్ని సీజన్స్ లో ఎవర్రా అంటే హరీషే. అతని యారగెంట్ యాటిట్యూడ్ ఇప్పుడు అతను ఎలా ఫీల్ అయిపోతున్నాడు అంటే నేను తప్ప ఎవడో తోపు కాదన్నట్టుగా ఫీల్ అయిపోతున్నాడు. ఉమెన్తో మాట్లాడినప్పుడు కూడా ఒక డిసిప్లినరీ బిహేవియర్ లేకుండా ఎలా పడితే అట్లా బిహేవ్ చేయడం. అండ్ ఇంకోటి ఏం చేస్తున్నాడంటే ఇతను కొత్తగా అతను కంటెంట్ క్రియేట్ చేస్తానని చెప్పి అతను అనుకుంటున్నాడు కానీ ఎక్కడికక్కడ ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ, చాడీలు చెప్పుకుంటూ బతికేస్తున్నాడు. ఇప్పుడేమో పెద్ద మంచూర్లాగా అందరితో మళ్ళీ ఈ 2 days ఏదైతే అలకెక్కాడో అందరూ మళ్ళీ అతని మీద కాన్సన్ట్రేట్ చేయగానే వెళ్ళిపోయి ఏదో నార్మల్ అయినట్టు అందరికి అతను ఏదో ఫేవర్ చేస్తున్నట్టు బిహేవ్ చేస్తున్నాడు. అతను కూడా పులిహోర కలిపే పనిలో ఉండిపోయాడని నాకు అర్థం కావట్లేదు. ఎప్పుడు చూసినా సైని పక్కనే తిరుగుతున్నాడు. సైనికి వెళ్ళి మళ్ళీ దంతో ఫిష్ సారీ చెప్తున్నాడు. అసలు ఈ బిగ్ బాస్ హౌస్ ఏం జరుగుతుందని నాకు అర్థం కావట్లేదు. మనీష్ ఏమో వెళ్ళి సంజనాతో పులిహోర కలిపోతున్నాడు. ఈ కళ్ళని చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది, మీ స్మైల్ చూస్తుంటే నాకు ఏదో అయిపోతుంది. డే 1లో ఎంత గొడవ పడినా నేను డే 10లో మీతో కలిసి కూర్చొని ట్రావెల్ చేస్తానని చెప్పి నేను అనుకోలేదని చెప్పి ఏదేదో చేస్తున్నారండి, నాకు అర్థం కావట్లేదు. ఒకటి వాళ్ళు వాటర్ బాటిల్స్ దాచేయడం నాకు అర్థం కావట్లేదు. సరే మీరు ఫుడ్ దాచేసారు, ఏదైనా దాచేసారు, అది వేరే విషయం. వాటర్ ఇవ్వకపోవడం ఏంటండి నాకు అర్థం కాదు. అప్పటికి వాళ్ళకే డిస్కషన్ జరుగుతుంది, పవన్కి, ప్రియాకి అండ్ శ్రీజకి వీళ్ళ మధ్య డిస్కషన్ జరుగుతున్నప్పుడు పవన్ చెప్తున్నాడు వాళ్ళకి ఇచ్చేద్దాం వాటర్, ఇవ్వకపోతే వాళ్ళు డిహైడ్రేట్ అయిపోతారని. ఈ శ్రీజ ఎందుకు ఇస్తారు, ఎవరు అలా ఇవ్వరు అంట. ఈ లోపు వెనక నుంచి సుమన్ శెట్టి గారు ఒక గంట తీసుకుని వెళ్తున్నారనమాట. గంట తీసుకొని వెళ్తుంటే ప్రియ వచ్చేసి మీకు ఫుడ్ వచ్చిందా అని అడిగింది. లేదండి, ఫుడ్ ఇప్పుడు వస్తుంది కదా అందుకే తీసుకురమ్మన్నారంటే అంత జీన్ లేదు, పెట్టేసేయాలండి. అదే మీరు సరే ఈ సెలబ్రిటీ హోదా, కామనర్స్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఒక మనిషిని మనిషిలా చూడడానికి కూడా మీకు వ్యక్తిత్వం లేదా అనేది నా పాయింట్. ఇంకోటి, సంజన నించొని తన పాయింట్ ఏదో తను చెప్తుంది, అందరూ సైలెంట్గా ఉన్నారు. ఇక్కడ ఎవరు కూడా టెనెంట్స్ ఏమి బానిసలు కాదు, ఓనర్స్ ఏమి తక్కువేం కాదు, అందరూ కూడా ఈక్వల్గానే ఉంటారు. అందరూ ఇక్కడికి వచ్చినాక అందరూ కూడా సెలబ్రిటీసే, ఎవరు కూడా తక్కువ చేసి చూసుకోకండి అన్న పాయింట్లో చెప్పింది. దానికి అందరూ ఓకే అన్నారు, క్లాప్స్ కొట్టారు, అంతా బాగానే ఉంది. దీనికి కూడా శ్రీజ అంటే ఏమో ప్రతి దాంట్లో కంటెంట్ ఉంది అనుకొని ఏది పడితే అది వాగుతుంది. అది ఎంత వర్స్ట్గా వెళ్తుంది అనేది వాళ్ళు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు నాకైతే అర్థం కావట్లేదు. ఈ రీతు చౌదరికి షోస్లో చేసి 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 అలవాటు అయిపోయింది అనుకుంటా ఆ పులిహోర కలపడం. సరే ఒకరితో కలిపితే సరదాగా ఉంటుందేమో, మరి ఇద్దరు ముగ్గురు కలిపితే రోతగా ఉంటుంది. ఆ కళ్యాణం అక్కడ రీతితో పులిహోర కలుపుతున్నాడు, ఇక్కడికి వచ్చేసి తనుజతో పులిహోర కలుపుతున్నాడు. అసలు నేను బిగ్ బాస్లో ఏం జరిగిందా అంటే పత్తాపాలం జరిగింది, అంతకు మించి ఏం జరగలేదు. వాళ్ళు ఒకవేళ టాస్క్ తప్పు చేస్తే 1 or 2 hours పెరుగుతూ ఉంటుంది అనమాట. లేదా టాస్క్ మంచిగా చేస్తే టైం తగ్గుతూ వస్తుంది. ఇలా నైట్ మొత్తం పడుకోకపోవడం వల్ల వాళ్ళు మంచిగానే మాట్లాడుకున్నారు అనిపించింది. ఈ తనుజ, రాము వెళ్ళిపోయి చందమం కథలు చెప్పుకుంటున్నారు, మిగతా స్విమ్మింగ్ పూల్లో కూర్చొని వాళ్ళ స్టోరీస్ వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఏదైతే ఈ రీతు చౌదరి, పవన్ వాష్రూమ్లోకి వెళ్ళిపోయి 1 hour వరకు బయటికి రాలేదు. ఎందుకు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఫ్యామిలీ షో అని చెప్పి
ఫ్యామిలీ షో నుండి అడల్ట్ షో చేసేస్తారేమో అనిపిస్తుంది. అనిపించేది ఏముంది, చేసేస్తారు ఖచ్చితంగా. మళ్ళీ కామనర్స్ భరణి గారిని టార్గెట్ చేయడం స్టార్ట్ చేశారనమాట. ఇప్పుడు మీరు గ్రూపిజం లేదు లేదు అంటేనే గ్రూపిజం చేస్తున్నారు. అది పక్కన పెట్టేసి ఆయన ఇండివిజువల్ గేమ్ ఆయన ఆడతాడు. ఎందుకు ఒక మనిషిని అంత టార్చర్ చేసేసి, అంత కార్నర్ చేసేసి ఇది చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. అట్లీస్ట్ ఇప్పటికైనా సెలబ్రిటీస్ వాళ్ళలో వాళ్ళు కొట్టుకోకుండా ఆపేసి కామనర్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుందేమో అని నా ఫీలింగ్. ఎందుకంటే కామనర్స్ ఉట్టప్పుడు బాగానే ఉంటున్నారు, గొడవ పడినప్పుడు గొడవ పడుతున్నారు. బట్ వాళ్ళ విషయానికి వచ్చేటప్పుడు అందరూ కలిసి కట్టుకుంటున్నారు. వాళ్ళు ఏదైనా ఒక విషయం మంచిగా చేస్తున్నారంటే అదొక్కటే చేస్తున్నారు. మిగతా చేసేదంతా పనికిరాని ఎవ్వరమే. ఏదైనా పనికొచ్చేది చేస్తున్నారంటే యూనిటీగా ఉంటున్నారు. ఏమైనా వాళ్ళకి వాళ్ళు తిట్టేసుకున్నా ఏం చేశారు నలుగురిలో, మళ్ళీ వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోగానే వాళ్ళకి వాళ్ళు యూనిటీగానే ఉంటున్నారు. అదే సెలబ్రిటీస్ కూడా చేస్తే బాగుంటుందని నా ఫీలింగ్. ఇమాన్యుయల్ మాత్రం ది బెస్ట్ ఎంటర్టైనింగ్ ఇస్తున్నాడండి. హౌస్ మేట్స్ అందరితోనూ ఉంటున్నాడు, ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు. టాస్కుల్లో అంతే స్ట్రాంగ్గా పర్ఫామ్ చేస్తున్నాడు. సో ఈసారి అంటే నాకేమనిపిస్తుంది అంటే సెకండ్ కెప్టెన్ కామనర్స్ నుంచి అవుతారనిపిస్తుంది. మీకు ఎవరు అవుతారనిపిస్తుందో కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం ఫాలో అవుతూనే ఉండండి తాలింపు స్టూడియో. సైనింగ్ ఆఫ్, భార్గవ్ బ్రో.